ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. వారాహి, వారాహి, ఇదేంటి రఘు ఇక్కడికి వచ్చాడు? వారాహి, బాబు నువ్వేంటిక్కడ? గుడికి వెళ్ళలేదా? ఏదన్నా సమస్య? ఎలాంటి సమస్య లేదండి. అయినా నా పెళ్ళికి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదా. మరి పెళ్లి కోసం గుడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారేంటి? వారాహిని తీసుకెళ్దామని. వారాహినా? తనని మేము తీసుకొస్తాం కదా బాబు. మా కోసం కారు పంపిస్తానని చెప్పావు కదా. కారు మీకోసం వస్తుంది. నేను వారాహిని మాత్రమే తీసుకెళ్తాను. మీరంతా ఆ కారులో వచ్చేయండి. మాకు అర్థం కాలేదు. ఆ కారు వస్తున్నప్పుడు మేమంతా ఆ కారులో వచ్చేస్తాం కదా. మళ్ళీ మీరు స్పెషల్గా అక్కని తీసుకెళ్లడం ఎందుకు? ఉంది, కారణం ఉంది. ఒకటి, నేను మండపానికి వెళ్ళిపోయి వారాహి కోసం కార్ పంపిస్తే అది దారిలో ఆగిపోవచ్చు. దారిలో వేరెవరైనా ఆపేయచ్చు. లేదంటే మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వారాహి కూడా మీతో ఆగిపోవచ్చు. అలా ఆగకుండా ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి గుడికి వెళ్తే వెనక ఎవరు వచ్చినా రాలేకపోయినా మా పెళ్లి మాత్రం జరిగిపోతుంది. ఒకవేళ మీ కారే ట్రబుల్ వచ్చి ఆగిపోతే? ఆటో పట్టుకొని ఆలయానికి వెళ్తాం. వారాహి, పద, మనం బయలుదేరదాం. మన వెనకే వీళ్ళు వస్తారు. సరే వెళ్ళమ్మా, మేం వెనకే వచ్చేస్తాం. జాగ్రత్త. అరే, పెళ్లి పీటలు తెప్పించి పెట్టాం కదా, అవి వారాహి వాళ్లతో పంపించేస్తే బాగుంటుందేమో. ఎందుకమ్మా, మనం వెళ్తూ తీసుకెళ్దాంలే. ఏమో, రఘు గారు అన్నట్టు మనకేదన్నా ప్రాబ్లం వచ్చి టైంకి పెళ్లి దగ్గరికి వెళ్ళలేకపోతే? అవునమ్మా, కారు ఇంకా రాలేదు. ఎందుకైనా మంచిది వాళ్లతోనే పంపించేద్దాం. మనకి ఆలస్యమైనా అక్కడ కార్యక్రమం మొదలైపోతుంది కదా. నువ్వు త్వరగా వెళ్ళి ఆ పీటలు తీసుకుని వెనకాల కారులో పెట్టేసాయి. సరే అమ్మా, తొందరగా వెళ్ళు వెళ్ళు. ఏంటి డల్గా ఉన్నావు? చేసుకోకూడని మనిషినే పెళ్లి చేసేసుకుంటున్నావనా? ఈ పెళ్లి ఆగిపోవాలని చాలా బలంగా కోరుకున్నావు కదా. పాపం, పెళ్లి జరిగిపోతుంటే ఈ మాత్రం టెన్షన్గా ఉండడం, నీరసపడిపోవడం జరుగుతుందిలే. ఇప్పుడు కూడా చరణ్ వచ్చి ఈ పెళ్లి ఆపేస్తాడనే ఆశ నీ కళ్ళలో కనిపిస్తుంది.